ఏపీలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ చట్ట వ్యతిరేక శక్తిగా పనిచేస్తుందని దుయ్యబట్టారు. వాలంటీర్లా లేక వారు చట్ట వ్యతిరేక శక్తులా అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు 9,666 కోట్లు ఖర్చు పెట్టారని, వాలంటీర్ వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థగా తయారయ్యిందని మండిపడ్డారు. వైసీపీ ఇన్ఛార్జీలు వాలంటీర్ల ద్వారా ఓటర్లకు డబ్బులు ఛార్జీలు పెంచుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రభుత్వం వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుకుంటుందని, వాలంటీర్ విషయంలో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిందని, అయినప్పటికీ చీరలు డబ్బులు పంచుతున్నామని గ్రూపుల్లో పెడితే స్థానిక కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వాలంటీర్లను బైండ్ ఓవర్ చేయాలని, రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ ప్లిజనరీ, చంద్రబాబు విజనరీ అంటూ ఎవరు కావాలో వాలంటీర్లు తెచ్చుకోవాలని సూచించారు. ఏపీలో వాలంటీర్లు దురాగతాలు బాగా పెరిగిపోయాయని, ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఆ స్వామి సీట్ బాక్సులు పంచడం అయిపోయింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చీరలు పంచుతున్నాడు. చీరలు ఎవరి ద్వారా పంచుతున్నాడండి? వాళ్ళ కార్యకర్తల ద్వారా పంచితే మేము కాదన్నాం. ఎవరి పార్టీకి వాళ్ళు కష్టపడుతున్నారు, జనాన్ని దోచిన డబ్బులు బోల్డ్ ఉన్నాయి. చర్చ్ భూములు దొప్పారు, వక్బోర్డ్ భూములు దొప్పారు, ప్రభుత్వ భూములు దొప్పారు. 100 కోట్లు సంపాదించుకొని ప్రజలకు ఇచ్చే డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు అనుకోవచ్చు. కాదండి, సాక్షాత్తు వాలంటీర్లు వాళ్ళ పరిధిలో గ్రూపుల్లో, దయచేసి జూమ్ చేసుకోండి, గ్రూపుల్లో పెట్టి నిన్న విశాలాక్షి నగర్ ప్రాంతంలో వాలంటీర్లు ఏం పెట్టారంటే, హాయ్ గుడ్ మార్నింగ్ డియర్ మేడమ్స్, వైఎస్ఆర్సీపీ శారీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఓటర్స్ ఐడి రెడీగా చేసి ఉంచండి ప్లీజ్ రిక్వెస్ట్. నువ్వు బోకర్ కదా, నువ్వు లోపర్ కదా, ఏంటిది? రెండోది, నా స్టార్టింగ్ రిమార్క్స్లోనే చెప్పా, వాలంటీర్ల చట్ట వ్యతిరేకుల, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్ళు, చట్టసభను మోసం చేసేవాళ్ళు, చట్టసభల యొక్క నిర్ణయాన్ని అతిక్రమించే వాళ్ళు ఏమంటావు? దొంగలు అంటాం, బోకర్లు అంటాం, లోపర్లు అంటాం. సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి ఫిబ్రవరి 1న పోయినసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నా, వాలంటీర్ ఇది జూమ్ చేసుకోండి సార్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడే తిరుగుతున్నారు. ఏమంటే ఈ రకంగా విచ్చలవిడిగా వాలంటీర్లు వాడుకుంటూ వాలంటీర్ని రాజకీయంగా వాడుకోవద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్కి నోటీసుల మీద నోటీసులు పంపిస్తూ రిమైండర్ కూడా పంపించి వాళ్ళని ఈ యొక్క ఎలక్షన్ వ్యవహారం నుంచి దూరం ఉంచామని చెప్తే, అయినా సరే ఈ వాలంటీర్లు, ఈ వ్యవస్థ ప్రజా డబ్బు తింటూ వైసీపీ బదిలీ చేస్తూ చీరలు, ప్యాంట్ షర్ట్లు, డబ్బులు, స్వీట్లు, ఇదిరా సేవ, ఇదిరా సంక్షేమం. నీ తల్లిదండ్రులు ఇంత చదివించి మీకు వదిలింది దేనికి? బోకర్ పనులు చేయడానికా? మీరు ఆలోచించుకోవద్దు. నేను ఈ రాష్ట్ర డీజీపీకి అప్పీల్ చేస్తున్నా, విశాఖపట్నం పోలీస్ కమిషనర్కి అప్పీల్ చేస్తున్నా, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్డ్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్డ్. సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎంత పెద్ద అటానమస్ బాడీ అండి, దీనికి ఎంత చట్టబద్ధత ఉంది. ఒక జిల్లా కలెక్టర్నే కాదు, ఎవరినైనా సరే పీకి పడేసే బలం ఉన్న సంస్థకి. అంటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కలెక్టర్ గారు మీ ఇష్టమా, చీఫ్ సెక్రటరీ గారు మీ ఇష్టమా? మాకు అనుమానాలు, మేము చెప్తుంది వాస్తవాలు. నేను సోమవారం పోలీస్ కమిషనర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నా. వారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నా. దాంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన
తాకీదు పొందుపరిచి, సార్ మీ పాలనలో భయం లేకుండా పోయింది, మీ పోలీసులు పట్టించుకోవట్లేదు, మీ ఇంటెలిజెన్స్ పట్టించుకోవట్లేదు, మీ కలెక్టర్ గారు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు, విచ్చలు విడిగా గ్రూపుల్లో పెట్టడం ఏంటండి? చీరలు పంచుతున్నామని, స్వీట్ బాక్సులు పంచుతున్నామండి, డబ్బులు పంచుతామని. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? ఈ వాలంటీర్లందరికీ నా డిమాండ్ ఒకటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 2,55,650 మంది వాలంటీర్లకి బైండ్ ఓవర్ చేయాలి. మెసేజ్ మాత్రం తూర్పు నియోజకవర్గంలో విశాలాక్షి నగర్లో వాలంటీర్ పెట్టింది. కానీ ఇవాళ పొద్దున టీవీలో చూశాను, రాష్ట్రంలో అన్ని చోట ప్యాంటు షర్ట్లు, చీరలు, డబ్బులు అన్ని పంచుతున్నారు.